నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. గురుకుల విద్యపై బీఆర్ఎస్ నాయకులు గాలి మాటలు మాట్లాడొద్దని, ప్రతి విద్యార్థిపై ప్రభుత్వం ₹1,00,000 ఖర్చు చేస్తున్నట్లు డీసీసీ అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గజ్వేల్ మైనారిటీ గురుకుల పాఠశాలను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, సర్దార్ ఖాన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్లతో కలిసి సందర్శించి ఆయన మీడియాతో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గంలో గాలి మాటలతో పబ్బం గడుపుకుంటున్న పనికిరాని పనిలేని బీఆర్ఎస్ నాయకులు పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ముఖ్యంగా గురుకుల విద్యాలయాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన పోషక విలువలతో కూడిన భోజనం పెడుతున్నట్లు తెలిపారు. మైనారిటీ గురుకుల విద్యార్థులు మంచి ఆహారం, చక్కటి విద్య అందుతున్నట్లు పేర్కొంటుండగా మెరుగైన ఫలితాలు సైతం వస్తున్నట్లు సంబంధిత వార్డెన్ చెప్పినట్లు ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే సీఎం రేవంత్ సాహసోపేత నిర్ణయాలతో ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును జీర్ణించుకోలేని సన్నాసులు రోడ్లపై తిరుగుతూ ఇష్టం వచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినప్పటికీ మార్పు రాలేదని, అలాగే ముంపు గ్రామాల్లో నమ్మించి గొంతు కోసిన బీఆర్ఎస్ పార్టీ నేతలను నిర్వాసితులు నిలదీస్తున్నారన్నారు. కాగా ఎల్లంపల్లి నుండి మల్లన్న సాగర్కు నీటి తరలింపు జరుగుతుండగా ప్రజలు, రైతులను తప్పుదావ పట్టించే విధంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఓవైపు కాళేశ్వరరావు ప్రాజెక్టు అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్, సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం, గొర్రెల స్కామ్, పర్యాటక శాఖ నిధుల మళ్లింపు తదితర అంశాలపై విచారణ జరుగుతోందని, త్వరలోనే కేసీఆర్ కుటుంబ సభ్యులు, అప్పటి మంత్రుల బండారం బయట పడనున్నట్లు చెప్పారు. అయితే త్వరలోనే జైలుకెళ్తామని భావించిన వారు ప్రజలను రెచ్చగొట్టే ప్రకటనలతో తప్పుదావ పట్టిస్తున్నట్లు పేర్కొన్నారు. జంట నగరాల్లో చిన్నపాటి వర్షానికి రోడ్లు జలమయమవుతున్న దృష్ట్యా చెరువులు, కుంటల సంరక్షణకు ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకుంటుండగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. పేదల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రతి పేదను ఆర్థికంగా తీర్చిదిద్దడమే తమ ముందున్న ప్రథమ కర్తవ్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో జగదేవ్పూర్ మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ నరసింహారెడ్డి, వహీద్, యాదయ్య, కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి నక్కా రాములు, నాయకులు సమీర్, అస్గర్, వర్గల్, మోహన్, జగదేవ్పూర్ కరుణాకర్, ప్రవీణ్, గుప్తా తదితరులు పాల్గొన్నారు. మీకు దేవుడైతే చూస్తాడు పిల్లలు
మంచిగా ఉంటేనే పుస్తకం తర్వాత మనోళ్ళేమో చైతన్య వాళ్ళు చేసి టౌన్లో మైనార్టీ మోడల్ స్కూల్ రావడం జరిగింది. ఎందుకంటే ఈ మైనార్టీ మోడల్ స్కూల్ పిల్లలకు ఏ విధంగా భోజనం పెడతారు, ఏ విధంగా చదువులు చెప్తారు, వాళ్ళు ఏ విధంగా ఆ పిల్లలు ఉన్నారు తెలుసుకున్నామని ఇక్కడికి రావడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళని మంచిగా బోధిస్తారు. అదేవిధంగా ఇక్కడ ఫుడ్ కూడా మేము ఆ కిచెన్లోకి పోయి కూడా ఇప్పుడు డైనింగ్ హాల్లోకి పోయి కూడా చూసొచ్చాం. చాలా అంటే చాలా బాగుంది. చెప్తే అసలు ఆ బియ్యం చూసేదైతే మా ఇంట్లో ఉన్నదానికన్నా మంచి బియ్యం ఉంది ఇక్కడ. అంటే ఈ విధంగా ప్రభుత్వం పిల్లలకు మంచి ఆహారంతో పాటు మంచి చదువు చెప్పిస్తే రేపు వాళ్ళు మన రాష్ట్ర సంపదనే కాదు దేశ సంపద అయి అందరికీ సేవ చేసి వాళ్ళ కుటుంబాలు కూడా మంచిగా చదువుకుంటే బాగుపడతాయి అనే ఆలోచనతో పిల్లలందరూ కూడా బాగా చదువుకుంటారు. వాళ్ళకి ఏం తక్కువైనా ఎప్పుడైనా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం పిల్లలే దేవుళ్ళగా భావిస్తూ వాళ్ళు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు మంచి ఆహారంతో మంచి హెల్తీగా ఉండాలనే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉన్నది. అందుకోసమే ఒకసారి చూసుకోవడం, పిల్లలతో కలిసి భోంచేద్దామని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న కొందరు నాయకులు పనికిరాని నాయకులు, పని లేని నాయకులు అన్నంలో పురుగులు వస్తున్నాయి అనే విధంగా నిన్న ఒక పేపర్ స్టేట్మెంట్ వచ్చింది. అది తప్పు. ఎందుకంటే మీరు వచ్చి చూడండి, మీరు ఎప్పుడు వస్తారో మీతో పాటు మేము కూడా వచ్చేస్తాం, ఆ పిల్లలతో కలిసి భోంచేద్దాం. నిజంగానే అక్కడ ఏమన్నా తక్కువ ఉంటే మీరు అడ్వైజ్ చేయరు. వాళ్ళ పిల్లలకు ఇంకేమన్నా మెరుగుపరిచే విధంగా ఉంటే మీరు చెప్పింది తప్పక మేము స్వీకరించి ఆ పిల్లల భవిష్యత్తు మీరు మేము అందరం కలిసి వాళ్ళని మంచి బాటలు నడిపించే విధంగా ఉండాలి. కానీ మన మంచిగా వాళ్ళకు అన్ని రకాల మంచిగా ఉంటే కూడా వాళ్ళని మంచిగా లేరు అని వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడొద్దని మీకు మరొకసారి మా పత్రికా సోదరుల ద్వారా విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న సార్లు కూడా మేము వచ్చే వరకల్లా 2 సార్లు పిల్లల గురించి సండే అయినా కానీ వాళ్ళ బాగోగులు చూసుకునే విధంగా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ హాస్టల్ వార్డెన్ కూడా మేము రాగానే ఇక్కడ ఉంది పిల్లలకు ఏ విధంగా వాళ్ళని సొంత పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని ఒక మంచి భవిష్యత్తు చూపించే విధంగా ఇక్కడ ఉన్న వార్డెన్ కానీ అధ్యాపకులు కానీ అందరూ కూడా పనిచేస్తున్నందుకు వాళ్ళని కూడా మేము ఒక్కటే కోరుతున్నాం. ఈ పిల్లలు ఏ విధంగా అవుతారో మీరు కూడా మీ పిల్లల్ని ఏ విధంగా చూసుకుంటారో, ఏ విధంగా చదువుతారో, ఏ విధంగా తీర్చిదిద్దాలని ఆలోచిస్తారో వీళ్ళందరూ కూడా మీ పిల్లలు అనుకొని మీకు ప్రభుత్వం నుంచి ఏదైనా తక్కువ ఉంటే మాకు చెప్పండి. తప్పక ప్రభుత్వం ద్వారా అవన్నీ సమకూర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఈ పిల్లల్ని కూడా కోరుతున్నాము, మీకేమైనా తక్కువ గిట ఎప్పుడైనా ఉంటే ఇక్కడ ఉన్న మీ టీచర్లకు చెప్పారు. ఇప్పుడు చెప్పారు మాకు సమస్య ఏంది, తొందరనే నిన్న 6:30కే తినబెడుతున్నాం, పొద్దున 8 గంటలకే తినబెడుతున్నాం, అది ఇబ్బంది అవుతున్నాం. తప్పక ఆ సమస్యను కూడా మన అదృష్టం కొద్ది ఇవ్వాలా. కలెక్టర్ గారు మంచి కలెక్టర్ ఉన్నాడు మనకు. మీ ఎడ్యుకేషన్ పెద్ద ఆయన వెంకటేశం గౌడ్ కూడా మీలాగా ఒక హాస్టల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చిండు. ఆయన ఒక స్ట్రీట్ లైట్స్ కింద చదువుకొని మంచిగా చదివి ఇవాళ మనందరికి కూడా ఏం అవసరం ఉన్నాయో చూసే అంత పెద్ద అధికారైంది. అదేవిధంగా ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న మీరందరూ బాగుండాలని వాళ్ళ బాగోగుల గురించి మమ్మల్ని ఎప్పుడు కూడా చెప్తుంటారు. పిల్లలకు ఏ విధంగా చదువు చెప్పాలి, పిల్లలు ఏ విధంగా బాగుపడాలని. తప్పక కాంగ్రెస్ ప్రభుత్వం మీ అందరి మంచి గురించి ఎప్పుడు కూడా కష్టపడుతుంది, ఎప్పుడు కూడా మీకు తక్కువ కూడా చూస్తుంది. కానీ మీరు అందరు చేయాల్సింది ఏంటి, మంచిగా చదువుకోవాలి. ఎవరి కాలం